టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆయన కెరియర్ ప్రారంభం నుంచి ఫెయిల్యూర్ లేకుండా ముందుకు సాగుతున్నారు. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని అనిల్ రావిపూడి సినిమాలు తీస్తూ ఉంటారు. దీంతో ఆయన ప్రాజెక్ట్స్ కు మంచి మార్కెట్ కూడా వస్తుంది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. F2, F3 తర్వాత వెంకీ అనిల్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. 2025 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు చేసింది. మరోవైపు అనిల్ రావిపూడి కెరియర్ లో ఈ చిత్రం తెలుగు రిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ ని నెలకొల్పింది. వరుసగా హిట్లను అందుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ అందుకొని టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. అందుకు అనిల్ నుంచి నెక్స్ట్ రాబోయే చిత్రానికి మరింత హైప్ ఉంటుంది. పైగా తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉండటం ఇంకా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో అనిల్ ఈ ప్రాజెక్ట్ ను తీసుకుంటున్న పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ముందే అనిల్ రావిపూడి మెగాస్టార్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ కాస్త బ్రేక్ తీసుకొని ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి 25 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే తన మొదటి సినిమా పటాస్ కు 2 కోట్లు మాత్రమే తీసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు 10 రెట్లు పెంచేసి 25 కోట్లు తీసుకుంటున్నారంటూ ప్రచారం సాగుతోంది. అయితే అనిల్ రావిపూడి కష్టపడి ఎదిగిన తీరుకు అభిమానులు ఖుషి అవుతున్నారు. మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గలేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవితో ప్రేక్షకులను ఎలా అలరిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. పైగా మెగాస్టార్ కామెడీ, టైమింగ్, ఎమోషన్స్ ను అనిల్ రావిపూడి ఏ మేరకు తెరపై చూపిస్తారోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాంలానే ఉంటుందని, కానీ కొన్ని మార్పులు చేసి మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే కథను రెడీ చేస్తున్నట్టు గతంలో అనిల్ రావిపూడి ఓ సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వాంబర చిత్రంతో బిజీగా ఉన్నారు.